కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లా రొమానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించినటువంటి ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ కి గురైంది. గల్ఫ్ స్ట్రీమ్ 200 జెట్ గా నిర్ధారించారు అధికారులు. రన్వే పైకి తాకగానే ఒక్కసారిగా విమానం పేలిపోయింది. రన్వే పై భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటుగా కో పైలట్ కూడా మృతి చెందారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పర్యాటకమే డొమినికన్ రిపబ్లిక్ ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి నేపథ్యంలో నిరంతరం పర్యాటకులు రాకపోకలు సాగిస్తూ ఉండేటువంటి దేశం డొమినికన్ రిపబ్లిక్. ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి విమాన ప్రమాదంలో మాత్రం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైనటువంటి పొగ కమ్ముకోవడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారే. ఒక్కసారి ఆ విజువల్స్ ను పరిశీలిద్దాం. Dios mío. Dios mío. Dios mío, Dios mío. Dios mío, Dios mío. ఇవి మనం చూస్తున్నటువంటి విజువల్స్ లా రొమానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకున్నటువంటి విజువల్స్. సో ప్లేన్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో బలంగా వచ్చి నేలను తాకడంతో విమానంలో ఉన్నటువంటి ఇంధన ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విమానం లా రొమానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి టెక్సాస్ లోని ఆస్టిన్ నగరానికి బయలుదేరింది. కొద్దిసేపటికే గాల్లో ఉండగానే ఒక సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విమానాశ్రయం దాదాపు నైరుతి దిశలో 16 నాటికల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ ఈ సమస్య రావడంతో వెంటనే పైలట్లు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాశ్రయానికి తీసుకుని వెళ్లారు. గాల్లో ఉన్నటువంటి విమానాన్ని రన్వే పైకి దించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అత్యవసర ల్యాండింగ్ విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విమానం సాంకేతిక లోపం కారణంగా వేగంగా వచ్చి రన్వే పైన ఒక్కసారిగా ఢీకొట్టడంతో విమానంలో ఉన్నటువంటి ఇంధన ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయినట్లుగా తెలుస్తుంది. రన్వే నుంచి బయటకు వచ్చేసి విమానం పక్కనే ఉన్నటువంటి గడ్డిలో కూడా దూసుకు వెళ్ళింది. విమానంలో ఉన్నటువంటి ఇంధన ట్యాంకు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు కూడా ఎగిసిపడ్డాయి. దట్టమైనటువంటి పొగ ఉన్నాయి. కానీ సాధారణ ప్రయాణికులు ఎవరు లేకపోవడం కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి విషయంగానే భావించాలి. పైలట్ కో పైలట్ ఇద్దరు ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘటన. ప్రధానంగా విమానం బయలుదేరినటువంటి కొద్ది సమయకే టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి పరిస్థితి, సిగ్నల్ రావడం, అత్యవసరంగా సాంకేతిక లోపం తలెత్తింది అనేటువంటి కోణంలో కూడా అధికారులు ప్రాథమిక దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు విమానానికి గల కారణాలేంటి, ఈ ప్రమాదంలో చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాలపై కూడా అధికారులు దర్యాప్తుకు ఆదేశించినట్లుగా తెలుస్తున్నాయి. ఈ విమానం గల్ఫ్ స్ట్రీమ్ 200 జెట్ గా నిర్ధారించారు అధికారులు. రన్వే పైకి బలంగా తాకినటువంటి నేపథ్యంలోనే విమానం పేలడానికి ఒక బలమైనటువంటి కారణంగా తెలుస్తుంది. విమానం పైన పైలట్ కో పైలట్ కు ఒక్కసారిగా పట్టు కోల్పోయేటువంటి పరిస్థితికి సాంకేతిక సమస్య తలెత్తింది. మనం విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా విమానాశ్రయంలో భారీగా దట్టమైనటువంటి పొగ కమ్ముకుంది. సమీపంలోనే ఉన్నటువంటి విమానాలను కూడా ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు అత్యవసర ల్యాండింగ్ చేసినటువంటి సందర్భంలో విమానం పేలిపోయినటువంటి ఘటనలు మాత్రం తాజాగా చోటు చేసుకుంటున్నాయి. పక్కనే ఉన్నటువంటి విమానాలకు మంటలు తాకకుండా అధికారులు భారీ స్థాయిలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని అదేవిధంగా వాటర్ ట్యాంకులతో కూడా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం, మరి ముఖ్యంగా దట్టమైనటువంటి పొగను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విమాన ప్రమాదంతో మాత్రం ఆ ఎయిర్పోర్ట్ లో ఎక్కడికక్కడ ఇతర విమానాల రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడింది. అయితే సాధారణ ప్రయాణికుల యొక్క ప్రాణ నష్టం లేకపోవడం కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి విషయం అయినా పైలట్ కో పైలట్ మాత్రం చనిపోయినటువంటి ఘటన. ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ప్రధానంగా కరేబియన్ కి సంబంధించినటువంటి ఈ దేశం అత్యంత కీలకంగా ఉన్నటువంటి దేశం. పర్యాటకం, అదేవిధంగా చక్కెర, కాఫీ, పొగాకు, బంగారం, మైనింగ్ వంటి కీలకమైన ఎగుమతులు దిగుమతులు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చి వెళ్తూ ఉండేటువంటి దేశం. పర్యాటకం ఒక ప్రధానమైనటువంటి ఆదాయంగా ఉండేటువంటి దేశం. ఈ దేశంలో నిరంతరం ఇలాంటి రాకపోకలకు సంబంధించినటువంటి విమానాలు, అదేవిధంగా చిన్న చిన్న జెట్ విమానాల రాకపోకలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదం మాత్రం తాజాగా ఒక గట్టి హెచ్చరికనే ఇచ్చింది ఆ దేశానికి.
బలమైనటువంటి విమానాల్లో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు లేదా ఇతర విమానాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ విమానాశ్రయంలో మాత్రం సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు.